ప్రభు బలలో మనం పాలు పొందవనుపు దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం తీసుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మీ భాగం మీరు తేటగా బిగ్గరగా చదవాలని మీకు మనవి చేస్తున్నాను. లేవీని గూర్చి ఇట్లా నేను నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు, మసాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాద పడితివి. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధన గైకొండ్రి, వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మా రక్షకుడైన యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. పాపంలోనే జన్మించి జీవిస్తూ మా పాప దోషాలను బట్టి లోకంలో నిర్దేవులమై క్రీస్తునకు దూరస్తులుగా ఉంటూ, అంతేకాదు దైవోగ్రతకు శిక్షకు పాత్రులమై జీవిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని మీరు కనికరించారు, మీకెంతో వందనము చెల్లిస్తూ ఉన్నాం. మేము విసర్జించబడిన వారం, తృణీకరించబడిన వారం, నిరాకరించబడిన వారం. అవును తండ్రి, ప్రేమస్వరూపుడు అయిన మీరు ఇష్టపూర్వకంలాగు చేయలేదు, కానీ మా పాప దోషాలను బట్టి ఇట్టి హీన స్థితికి మేము జారిపోయి ఉండిన వారం. మీ వాక్యంలో రాయబడింది, వారు తమ దోషముల చేత బాధను తెచ్చుకున్నారు, వారు తమ పాప దోషాలను బట్టి హీన దశకి వెళ్ళారు. అయితే దీనులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రోజున క్రీస్తు యేసునందు మమ్మల్ని మీరు అంగీకరించినందుకై స్తోత్రాలు. నాడు శపితమైన లేవి దైవజనుడైన మోషే అన్నట్లు ఆ దీవెన మా జీవితాల్లో కూడా ఈరోజు మాకు అనుగ్రహించారు, అందుకే స్తోత్రాలు. దానికి ఆధారం, కారణం, మూలం ఒక్కటే, అదే మా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన బలిపీఠం శిలువ, ఆయన అర్పించిన అర్పణం బలి, తండ్రి ఆయన అంగీకరించాడు. క్రీస్తునందు సామాన్యమైన విశ్వాసం ద్వారా మేము అంగీకరించబడ్డాం, చేర్చుకోబడ్డాం, కుమారులంగా స్వీకరించబడ్డాం. అందుకై మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాం తండ్రి. అట్టి వారంగా ఈ దినాన మీకు మేము సేవ చేయవలనని, అది ప్రీతికరమైన సేవ అని, ఆ సేవ ఆరాధన స్తుతి కృతజ్ఞత అర్పణలు బలులని, అటు బలు మీకు సువాసనకరమైన హోమములని, అవి మీరు అంగీకరించుదురని మా జ్ఞాపం చేసిన మాటలకై స్తోత్రాలు. ఈ రోజున మా ఆరాధన స్తుతి స్తోత్రములను మీరు అంగీకరించండి. మా మధ్యలోని బలకై స్తోత్రాలు. యోగ్యంగా మేము పాలు పొందినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మీరు మాకు బోధించండి తండ్రి. మత్తయి 5వ అధ్యాయం 1వ వచనం, మీరు కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరగా ఆయన నోరు తెరిచి వారికి బోధింపసాగిన వ్రాయబడిన మాటకై స్తోత్రాలు. ఈరోజు మేము మా అక్కర కొలది మీ ద్వారా మీ వాక్యమును మాకు ఉపదేశించి, అట్లా మీకు ఇష్టంగా యోగ్యంగా మీ బల్లోను పాలు పొంద మమ్మల్ని సిద్ధపరచండి. యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. లేవీని గూర్చిపోయిన వారం మనం
చివరి వర్తమానంలో మనం ధ్యానం చేసిన సంగతులు మీరు ఎరుగుదురు. ఒకటి, లేవి యాకోబు తన తండ్రి శపించాడు. సో ది లేవి హూ వాజ్ కర్స్డ్ వాజ్ బ్లెస్డ్. సెకండ్లీ, లేవి ది రీజన్ ఫర్ హిస్ బ్లెస్సింగ్ అనే చూచాం, తాను ఆశీర్వదించబడడానికి కారణం. మూడవదిగా ఆ కారణం ఏమిటి అనేది మనం చూస్తే, లేవి తను యెహోవాకు ప్రతిష్ఠించుకున్నాడు. అది నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ సందర్భంలో ప్రతిష్ట అనే ఒక అంశమే మనం ధ్యానించాం. కాబట్టి లేవి తను ఎలాగో కాన్సిక్రేట్ చేసుకున్నాడు అని, ఆ కాన్సిక్రేషన్ అనే విషయాన్ని గురించి 4 తలంపులు మనం చూచాం. ఏంటి కాన్సిక్రేషన్ అంటే? ఒక వ్యక్తి తన జీవితంలో తను తాను ప్రతిష్ఠించుకోవడం అనే దాని అర్థమేమిటి అని ఒకటి ముందు జ్ఞాపం చేశాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెస్పాండింగ్ టు ది కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపునకు స్పందించడం, గివింగ్ ఆన్సర్ టు ది కాల్ ఆఫ్ గాడ్. దేవుడు పిలిచినప్పుడు మనం జవాబు ఇవ్వటం. అది చాలా విచారకరమైన విషయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ గ్రంథకర్త ఇలాగంటాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం, నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరిను లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు త్రోసివేసిదిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను పిలిచాను కానీ మీరు వినలేదు. I have called you but you have not responded and you have not given an answer to my call. దాని ఫలితం ఏంటో ఇక్కడ మనం చూస్తాం, తర్వాత మీరు చదవండి. అయితే దాని పిలుపుల గురించి 4 మనం చూసాం. ఒకటి, కాలింగ్ అంటు హిమ్సెల్ఫ్ ఫర్ ది రెస్ట్. మత్తయి సువార్త 11:28, ప్రభు తన యొద్దకు విశ్రాంతి నిమిత్తమై మనల్ని పిలుచుచూ ఉన్నాడు. అంతేకాదు, రెండవదిగా మనం చూచాం, కాలింగ్ అంటూ సర్వింగ్ హిమ్, కాలింగ్ అంటూ సపరేషన్. ఆయన మనల్ని ప్రత్యేకంగా ఉండడానికి కొరకై పిలిచాడు. 2వ కొరింథీ 6వ అధ్యాయం 17-18 వచనాలు, వారిలో నుంచి మీరు బయలుదేరి ప్రత్యేకంగా ఉండి. ప్రకటన 18వ అధ్యాయం 4వ వచనం, నా ప్రజలారా దాని పాపంలో పలివారు కాకున్నట్టు దాని తెగులు ఏది మీకు ప్రాప్తింపడినట్టు మీరు దాన్ని విడిచి రండి. యెషయా 2వ అధ్యాయం 5వ వచనం కూడా ఆ సందర్భంలో మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తాం, ఆయన పిలుపు ఏమిటి అని అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం, పరిశుద్ధులుగా ఉండిగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. అంటే టు ప్యూరిఫై అవర్ సెల్వ్స్, మనల్ని మనం పరిశుద్ధపరచుకునేందుకు కొరకాయ, పరిశుద్ధులో ఉండేందుకు కొరకాయ. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, మనల్ని పిలిచేవాడు పరిశుద్ధుడు, పిలువబడిన మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆ విషయాలు మనం జ్ఞాపం చేస్తున్నాం. 4వదిగా మనం చూచాం, ఆయన కాలింగ్ పిలుపు దేనికి అని అంటే, అప్పుడు ఆయన సేవించడానికి కొరకాయ, టు కాన్సిక్రేట్ అవర్ సెల్వ్స్ టు ది హైయెస్ట్ హానరబుల్ సర్వీస్ అంటు హిమ్. దాని కొరకాయ ప్రభువైన దేవుడు మనల్ని ఆయన పిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని పిలిచినాడు. ఆ ఉద్దేశం ఏంటంటే, మనం ఆయన సేవించడానికి ఆయన మనల్ని పిలిచినాడు. అది మనం చూచాం. అదే లేవీల విషయంలో కూడా. ఈ ఉదయకాలం మనం చదివిన ఈ వాక్య భాగానికి మనం వస్తే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము రండి దయచేసి. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 8వ వచనం.
లేవీని గూర్చి ఇట్లా నేను ఏమన్నాడు దైవజనుడు మోషే లేవీని గూర్చి? ఈ 33వ అధ్యాయం ఆరంభంలో మనము చూసినప్పుడు దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధం ఇది. కాబట్టి ఇశ్రాయేలును దీవించాడు. ఎవరి దీవెన చొప్పున వారికి ఆ దీవెన ఇచ్చాడు. అందుకని 8వ వచనంలో లేవీని గురించి మనం చూసేటప్పుడు ఏమిటి ఆ దీవెనలు అనేది మనం చూస్తాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం ఆ లేవీలను గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడేటప్పుడు ఒక మాట వాడాడు. అక్కడికి మనం వద్దాం ఆ మాట కోసం. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం దయచేసి చూడండి. 2వ వచనం చివరి భాగం చదువుతున్నాను. నా నామమును ఘనపరచినట్లు మనపూర్వకముగా దాన్ని ఆలోచింపక ఉండిలా నేను మీ మీదకి శాపమును తెప్పించి, వినండి ఇప్పుడు, మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును. సరే, తర్వాత ఆ మాటలు మరలా వస్తాం, ఇప్పుడు కాదు, ప్రవచితమైతే నెక్స్ట్ వీక్. అయితే మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్న మాట 2వ వచనం ఏంటంటే మీకు కలిగిన ఆశీర్వాదము అనే మాట. ఆవిడ మీకు కలిగినటువంటి ఆశీర్వాద ఫలం, ఏం ఆశీర్వాదం కలిగింది అని. సో ది ఫ్రూట్ ఆఫ్ బ్లెస్సింగ్ విచ్ యూ హ్యావ్ రిసీవ్డ్. కనుక లేవి దైవజనుడు మోషే తను గురించి పలికిన ఆశీర్వాదం, ఇప్పుడు ఆశీర్వాదం ఒక మాటలోనే కాకుండా ఆ ఆశీర్వాద ఫలం ఏమిటి అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి వీ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్. ఇందాక ఆరాధనలో మనం చెప్పుకుంటూ వచ్చాం, వీ వర్ ది పీపుల్ హూ వర్ కర్స్డ్. ఆదికాండం 3వ అధ్యాయం మనకు ఆ సంగతి తేటగా చెబుతుంది. మనం చూస్తూ వచ్చాము ఆరాధనలో కూడా ఉదయకాలం. అయితే అలాంటి వారు మన జీవితాల్లో ప్రభువైన క్రీస్తునందు మనం ఇలాగ ఆశీర్వదించబడ్డాము. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువుగా యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడిన గాక. రెఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ చూసుకోవాలి అందరూ కూడా. మన ప్రభువుగా యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడిన గాక. ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. కనుక ఇప్పుడు ఒక మాట చెప్పగలం, ది పీపుల్ హూ వర్ కర్స్డ్ నౌ బ్లెస్డ్. బట్ వాట్ ఈస్ ది ఫ్రూట్ ఆఫ్ బ్లెస్సింగ్? అందుకనే మలాకి 2:2 మీకు జ్ఞాపం చేశాను. మీరు పొందిన ఆశీర్వాద ఫలం అని అన్నాడు. ఇప్పుడు ఈ మధ్యాహ్నం మన ముఖ్యాంశం అదే. వాట్ వాజ్ ది ఫ్రూట్ ఆఫ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ లెవైట్? ఆ లేవి యొక్క ఆశీర్వాద ఫలం ఏమిటి? 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం రండి దయచేసి 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 8వ వచనం. దైవజనుడు మోషే వారిని గురించి మాట్లాడుతూ ఇలాగంటాడు, లేవిని గూర్చి ఇట్లా నేను నీ ఊరిము తుమ్మిము, నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు. ఆ మాట గమనించడం దయచేసి. లేవి ఏం కలిగి ఉన్నాడు అనే విషయానికి ఇక్కడ మనం వస్తే, లేవి ఊరిము తుమ్మిము ఊరిము కలిగి ఉన్నాడు. తుమ్మిము ఊరిము. ఈ తుమ్మిము ఊరిముల గురించి మనం అనకముందు ఒక చిన్న అక్షరాన్ని మనం చూస్తాం. నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు. భక్తుడు అనే మాట దై హోలీ వన్, నీ పరిశుద్ధునికి కలవు అని.
అంటే అవి దేవునివి. తుమ్మీము దేవునిది, ఊరీము దేవునిది. అయితే దేవుడు తన తుమ్మీమును తన ఊరీమును ఎవరికి ఇచ్చి ఉన్నాడు? లేవీకి ఇచ్చి ఉన్నాడు అని. కాబట్టి దిస్ ఇస్ ది ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ బ్లెస్సింగ్. లేవి వాజ్ గివన్ ది తుమ్మీమ్ అండ్ ఊరీమ్ విచ్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికే చెందిన ఆ తుమ్మీము ఊరీములు దేవుడు లేవీకి ఇచ్చాడు. అవి లేవి పొందిన మొదటి ఆశీర్వాద ఫలము అనేది ఇక్కడ మనం చూస్తాం. మనం సంఖ్యాకాండానికి వెళితే 16వ అధ్యాయము రండి దయచేసి 8, 9 వచనాలు. లేవి కాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 8, 9 వచనాలు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను. ఎవరి కోరహు? లేవి కుమారులారా వినుడి. కాబట్టి కోరహు లేవి కుమారుడు, వారి కుమారులు. అందుకే 16వ వచనంలో కోరహును గురించి మనం చూస్తాం. పలు పర్యాయంలో ఆయన మాట ఇక్కడ ఉచ్చరించబడడం మనం చూస్తాం. 4లో కోరహును చూస్తాం, 6లో కోరహును చూస్తాం, 8లో కోరహును చూస్తాం. అయితే వీరెవరు అంటే లేవి కుమారులు. దే బిలాంగ్ టు ది ట్రైబ్ ఆఫ్ లేవి. ఏమన్నాడు మోషే వారిని గురించి? 9వ వచనం. తన ముందర సేవ చేయుటకు యెహోవా మిమ్మను తన ఎదుగు చేర్చుకుంటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచడం మీకు అల్పముగా, వినండి మాట, మిమ్మల్ని ఏర్పరచుకున్నట్టు మీకు అల్పముగా కనబడునా? ఈ మాట ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని వెళితే 49వ అధ్యాయంలో అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా వాడాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం నాకు సేవకుడుగా ఉంటే అల్పమైన సంగతి అని ఎన్నో వచ్చినామండి. యెషయా గ్రంథమా? నో యెషయా గ్రంథంలో 49:6 49:6 యేసయ్యను గురించి కదా నేను అన్నాను ఒక మాట. నీవు యాకోబు గోత్రం వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. అంటే స్వల్ప విషయం అని కాదు ఇది. ఇంగ్లీష్లో ఏమనింది? 49:6 చాలు. కాబట్టి మళ్ళీ చదువు. ఇక్కడ ఎట్లుందంటే ఇది స్వల్ప విషయం అన్నట్లే ఉంది, కానీ ఇది స్వల్ప విషయమా? ఏమిటి? నీవు నాకు సేవకుడు అయ్యుండుట, తద్వారా యాకోబు యొక్క గోత్రం ఉద్ధరించడం, ఇశ్రాయేల్లో తప్పిమను రప్పించడం, భూదిగంతములకు నేను కలజే రక్షణకు సాధనంగా నీవు ఉండటం, అన్ని జనులకు వెలుగుగా నీవు ఉండటం, ఇది స్వల్ప విషయమా? అంటే ఇది లేవీని గురించి మనం చూస్తాం. దైవజనుడు మోషే ఆ మాట వాడడం. వారితో అన్నాడు, ఇశ్రాయేలు 12 గోత్రంలో వారు ఉంటే అందులో ఒక గోత్రమైన లేవీలని మిమ్మల్ని తాను ఏర్పరచుకున్నాడు. దేనికి? తాను సేవ చేయడానికి.
అంతేకాదు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ మీరు చేయడానికి. అందుకని ఇశ్రాయేలు సమాజంలోంచి మిమ్మల్ని వేరు చేశాడు. అంటే యూ హ్యావ్ బీన్ సపరేటెడ్ ఫ్రమ్ ది కాంగ్రిగేషన్ ఫ్రమ్ ది చర్చ్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే గాడ్ హ్యాస్ సెట్ దెమ్ అపార్ట్ ఫర్ ఎ స్పెసిఫిక్ హానరబుల్ మినిస్ట్రీ. ఒక విశేషమైన ప్రత్యేకమైన ఘనమైన ఒక పని కొరకై వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే అంటాడు, ఇది అల్పమైన విషయమా అని. అందుకని ఆ మొదటి ఆశీర్వాద ఫలాన్ని గురించి నేను మీకు ఏం చెప్పగోరుతున్నాను అని అంటే, ఆ లేవీలను ప్రభువైన దేవుడు తనకు సేవ చేసేందుకు కొరకై, తన సన్నిధి నిలబడి ధూపం వేసేందుకు కొరకై, తనకు పరిచయం చేసేందుకు కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. సరే, ఇప్పుడు తుమ్మీము ఊరీములు గురించి కూడా 8వ వచనంలో దైవజనుడు మోషే అన్నాడు. అవును, ఇప్పుడు రండి నిర్గమాకాండం 28వ అధ్యాయం. నిర్గమాకాండం 28వ అధ్యాయం. అక్కడ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో గోత్రం అంతటిని గురించి మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన తర్వాత 28వ అధ్యాయము 30వ వచనం, మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. చూడండి ఆ పేర్లు ఇక్కడ. ఇన్ ది బ్రెస్ట్ ప్లేట్ యూ హ్యావ్ టు ప్లేస్ ది ఊరీమ్ అండ్ తుమ్మీమ్, ది స్టోన్స్, ప్రెషియస్ స్టోన్స్. తర్వాత అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండినట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానం నిత్యము భరించును. అంటే ఇక్కడ మనం చూస్తాము అహరోను వాటిని భరిస్తూ ఉన్నాడు. అంటే అహరోను ఎవరు? హీ ఈజ్ ది వన్ అవుట్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ లేవి. లేవి గోత్రంలోంచి దేవుడు ఏర్పాటు చేస్తున్న ఒక కుటుంబం. ఆ కుటుంబంలో 3 వ్యక్తులుంటే మిరియాము అహరోను, మిరియాము, మోషే. అంటే ఇప్పుడు ఒక ఇశ్రాయేల్ 12 గోత్రాల నుంచి ఒక గోత్రాన్ని చూసాం. ఆ ఒక గోత్రమైన లేవీల్లోంచి ఒక కుటుంబాన్ని మనం చూస్తాం ఇప్పుడు. అంతేకాదు ఇంకా కొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక యాజకత్వం సేవ అనే విషయానికి ఎందుకు ఈ మాటకు వచ్చాను అంటే, తుమ్మీము ఊరీము అనే మాటలు ఇవి ప్రభువైన దేవుడు వారికి ఇచ్చాడు. ఆ సందర్భంలో మరొక మాట జ్ఞాపం చేయడం అవసరం. ఇప్పుడు ఈ సేవను గురించి హెబ్రీ పత్రిక 5వ వచనంలో పౌలు అపోస్తలుడు రాస్తూ ఒక మాట అంటాడు. రండి 4వ వచనం, హెబ్రీ 5:4. మరియు ఎవడనూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఈ ఘనత పొందును అనే మాట దయచేసి గమనించండి. ఈ ఘనత పొందును అన్న. ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చిన మాటలన్నింటిలో కూడా మనకు అర్థమవుతుంది, దైవజనుడు మోషే వారిని దీవించిన ఆ దీవెనలో మొదటి ఫలం, ది ఫ్రూట్ ఆఫ్ ది బ్లెస్సింగ్ ఏమిటి అని అంటే, ఈ యాజకత్వ సేవా పరిచయని గోత్రములకు ఇచ్చి ప్రభువైన దేవుడు వారి మీద ఈ గొప్ప ఘనతను ఉంచాడు. అందుకనే నేను ఈ పదం వాడుతున్నాను. ది పొజిషన్ అండ్ ది స్టేటస్ గాడ్ హ్యాస్ గివెన్ టు దిస్ ట్రైబ్, which also speaks and signifies the very honor God had put upon this tribe. This is nothing but the blessing, the fruit of the blessing. ఓ దేవుని స్తోత్రం. అయితే ఈ తలంపు మనకు అన్వయించుకుంటే, మన విషయానికి వస్తే, ఈ రోజున ఇందాక ఆరాధనలో మనం జ్ఞాపం చేసుకున్నా మనం అంగీకరించబడ్డామని. ఆ సందర్భంలో ఒక మాట జ్ఞాపం చేశాను. 3వ తలంపులో ఆయన సేవించడానికి ఆ సేవ ఏంటో నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే అటు సేవ చేసే వారందరికీ నూతన నిబంధనలో ఒక చక్కని పేరుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం నుంచి మనల్ని విమోచించాడట. అంతేకాదు, దేవునికి రాజ్యముగాను
యాజకులుగాను చేశాడు. 1 Peter 2:9 మాట మనం చూస్తాం. చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశ్చర్యం మీరు ప్రచురించిన నిమిత్తం మీరు ఏర్పరచరు వంశమును, పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజల. అందుకని ఈరోజు ఈ శ్రేష్టమైన దీవెన మన జీవితాల్లో కూడా వాస్తవంగా లేవిగా యాకోబు చెప్పించినట్లు అలాంటి స్థితిలో ఉండిన వారం అయితే ఈరోజు క్రీస్తులో మనం ఆశీర్వదించబడిన వారమే. నిశ్చయముగా ఆ ప్రభువైన యేసు క్రీస్తునందు ఇట్టి ఆశీర్వాద ఫలాన్ని మనం పొందాము. రాజులైన యాజక సమూహము ఆరాధన చేస్తాం మనం చాలాసార్లు. రాజులైన యాజక సమూహంలో నన్ను చేర్చావు. ఓ మంచిదే. ఈరోజే కాదు, ఈ రాజులైన యాజక సమూహం వాస్తవంగా ఈరోజు రాజులమే. రాజులేంటి? వాళ్ళు శాసిస్తారు. మనం కూడా శాసించవచ్చు. ఈరోజు రక్షించబడిన దేవుని ప్రజలకు ప్రభువైన దేవుడు అది ఇచ్చాడు. హి హస్ గివెన్ ది పవర్ ఆఫ్ కమాండింగ్. దైవజన భక్సింగ్ గారు ఒక మాట అంటుండేవాడు, చాలా సంతోషంగా స్వేచ్ఛగా ధారాళంగా మాట్లాడు. ఏమనిట దేవుడు అన్నాడట, ఏమని? నౌ యు కమాండ్ మీ, మీరు నాకు ఆజ్ఞాపించండి ఉంది ఆ మాట బైబిల్లో. అంటే ప్రభు అంటాడు, మీరు నాకు ఆజ్ఞాపించండి. సంఘం దేవుని ప్రజలతో. అవును, అంతేకాదు మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని మనం వెళ్తే 16 మనం చూస్తాం. భూమి దేని బంధిస్తారు అంటే ఎలాంటి గొప్ప ఘనతను దేవుడు తన సంఘానికి ఇచ్చున్నాడు అని. అంతేకాదు పరిశుద్ధ దేవుని సేవించేటటువంటి సాధనాలుగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. అందుకని ఈ రోజున మన జీవితాల్లో మనం పొందిన ఈ ఆశీర్వాద ఫలం ప్రకారం ఆ ప్రభువైన దేవుణ్ణి మనం నమ్మకంగా సేవించదుముగా కాను. దానికి ఇట్టి ఆశీర్వాదం మన జీవితాల్లో పొందడం సామాన్యమైన విషయం కాదు. అది 49వ అధ్యాయంలో మనం చదివాం 6వ వచనంలో. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మోషే లేవిని గురించి మాట్లాడినప్పుడు చదివాం. కాబట్టి ఇది సామాన్యమైన విషయం కాదు. అందుకని ఈరోజు మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ది బ్లెస్సింగ్, ది ఫ్రూట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. ది ఫస్ట్ ఫ్రూట్ ఇట్ ఈస్ టు సర్వ్ ది హోలీ గాడ్. ఆ పరిశుద్ధ దేవుని సేవించేందుకైనా ఆ ఘనతను ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకే 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 8వ వచనంలో నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు. రండి 33వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ రెండవ తలంపుకు మనం వద్దాం. రెండవ తలంపుకు మనం వచ్చినప్పుడు ఆ తుమ్మిము ఊరిము ఏమిటి, దాని అర్థం ఏమిటి? తుమ్మిము ఊరిము అని అది మనం చూడాలి. తుమ్మిము అంటే ఇంటిగ్రిటీ అనేది యథార్థత. అది దాన్ని నేను మరొక మాట చెప్పాలనుకుంటున్నాను, సత్యము. ది ట్రూత్, ది ట్రూత్ఫుల్నెస్. రెండవది ఊరిం, అది ఇల్యూమినేషన్. దానికి అంటే వెలిగింపు అనే మాటకు నేను ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, అండర్స్టాండింగ్. వాడి తుమ్మిము ఊరిము నీ భక్తుని కలవు. యూ హ్యావ్ గివన్ యువర్ తుమ్మిమ్ అండ్ యూరిమ్ టు దై హోలీ వన్. ఆ రెండు మాటలకు మనం వస్తే తుమ్మిము సత్యాన్ని గురించి మాట్లాడుతుంది, ఊరిము అండర్స్టాండింగ్ అంటే గ్రహింపును గురించి మాట్లాడుతుంది, లేకపోతే జ్ఞానాన్ని గురించి మాట్లాడుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు సత్యం అనే మాటకు మనం వచ్చినప్పుడు దేవుని వాక్యంలో మనకు తెలుసు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడిన ఒక మాట, తన శిష్యుల కొరకై ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయము 17, 19వ వచనంలో, రండి దయచేసి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే
సత్యం, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు కాబట్టి సాంక్టిఫై దెమ్ ఇన్ ట్రూత్ అని అన్నాడు. వాట్ ఈస్ ది ట్రూత్ హియర్? హియర్ ట్రూత్ ఈజ్ ది గాడ్స్ వర్డ్. ఇక్కడ సత్యం అనేది దేవుని వాక్యమే. ప్రభువే అన్నాడు, నీ వాక్యమే సత్యము అని అన్నాడు. తర్వాత రెండవదిగా మనం గమనించినప్పుడు ఊరిము అనే ఈ మాట 33వ అధ్యాయం 8వ వచనంలో ఊరిము, నేను ఇందాక జ్ఞాపం చేశాను, ఇల్యూమినేషన్ అనేది అని. ఇల్యూమినేషన్ అంటే వెలిగింపు, ఒక వ్యక్తి జీవితంలో వెలిగించబడడం అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే దానికి ఇంగ్లీష్లో ఒక పదం వాడాను, అండర్స్టాండింగ్. ఈ విషయం మనం అర్థం చేసుకోవడానికి లూకాసు వార్త 24వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం. వారిద్దరూ ఎక్కడికి వెళుతున్నారు? 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినముందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడు దూరం ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచున్నారు. ఎక్కడ వెళ్తున్నారంటండి? ఎమ్మాయి. ఎమ్మాయి అంటే అబ్స్క్యూరిటీ, అయోమయం, ఏమీ అర్థం కాదు, ఏమీ తోచదు. వారు పోతూ ఊరకపోవడంలే, వారు ఒకరితో ఒకరు సంభాషించుకొని ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎంత దూరం మాట్లాడుతూ పోతున్నారు కానీ బట్ దే కుడ్ నాట్ అరైవ్ టు అన్ ప్రాపర్ అండర్స్టాండింగ్. సంభాషించుకొని ఉన్న వారు ఇద్దరు ఒక అవగాహన యొక్క ముగింపులోనికి రాలేకపోతున్నారు. ఎట్లా అర్థమవుతుంది ఆ మాట మనకు అంటే, ఈ మూడవ వాడు కలిసినప్పుడు మీరేం మాట్లాడుతున్నారంటే, నీకు తెలియదా యెరూషలేములో జరిగిన సంగతులు? ఆయన మాటలోను జానెట్ క్రియలోను గొప్ప శక్తి గల ప్రవక్త అయినాడు, కానీ చనిపోయినాడు, మాలో కొంత సమాధి లేడు. కాబట్టి నేను చెప్పగలను, దే కుడ్ నాట్ అరైవ్ టు సర్టన్ కన్క్లూజన్ వాట్ దే హ్యావ్ బీన్ డిస్కసింగ్ విత్ ఈచ్ అదర్. అది రెండవదిగా మనం చూస్తాం. అయితే అల్టిమేట్లీ మూడవదిగా ఆ ప్రభువాన్ని కలుసుకున్నాడు. 24వ అధ్యాయం 15వ వచనం. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. నడిచిన తర్వాత ఏమైందో తెలుసా? 29వ వచనం. ఆయన ఇంకా కాస్త ముందుకు వెళ్ళబోతున్నట్లు కనపడగా పొద్దుగూక వచ్చినది, రాత్రి ఇంకెక్కడికి పోతావు, మాతో కూడా ఉండమని చెప్పేసి వారు ఆయన బలవంతం చేశారు. అప్పుడు వారితో కూడా ఉండుటకు ఆయన లోపలికి వెళ్ళాను. బట్ ఇఫ్ వీఆర్ విల్లింగ్ టు హ్యావ్ ది ప్రజెన్స్ అండ్ టు హ్యావ్ క్రైస్ట్ విత్ అస్, హీ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్. ప్రభు నువ్వు ఆయన సన్నిధి మనతో ఉండాలని ఆశిస్తే ఎప్పుడూ ప్రభు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అది ఇల్యూమినేషన్. దేర్ ఐస్ షైన్, దేర్ హార్ట్స్ ఆర్ ఓపెన్, దేర్ అండర్స్టాండింగ్ వాజ్ ఓపెన్. అందుకని ఆ సందర్భంలో 24వ అధ్యాయం రండి దయచేసి అక్కడ మనం క్రిందకు వెళితే లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారికి వారి మనస్సును తెరిచి, అది ఆయన వారి మనస్సును తెరిచాడు, వారి కన్నులు తెరిచాడు, ఆయన వారి మనసులు తెరిచాడు. ఇప్పుడు వారు లేఖనములు గ్రహించారు. ఇల్యూమినేషన్, యూరీం అంటే ఇదే. అందుకనే పౌలు అపోస్తలులు కూడా 1వ అధ్యాయము ఎఫెసీయులు రాసిన పత్రికలో వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీలో ఉండే సంఘం కొరకై దయచేసి రండి. 17, 18, 19 వచనాలు ఆ మధ్యలో నుంచి నేను చదువుతున్నాను, లేక మొదటి నుంచి చదువుతాను. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, విన్నారా మాట? అంటే అవి వెలిగించబడినప్పుడే మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ, పిలుపెట్టిదో నిరీక్షణ ఎట్టిదో, స్వాస్థ్యం ఎట్టిదో, మైసూర్యం ఎట్టిదో, క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయం ఎట్టిదో, మీరు చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహోత్సవం ఎట్టిదో, అప్పుడు మీరు తెలుసుకుంటారు.
అంతేకాదు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రిని మీరు తెలుసుకుంటారు. జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు మీకు అనుగ్రహించు. అది ఆయన ప్రార్థన వారి కోసం. కనుక తుమ్మీమంటే ఏమిటో, ఊరిమంటే ఏమిటో మీకు నేను జ్ఞాపం చేశాను. మోషే అంటాడు, ఓ లేవి నీ భక్తుడు, నీ పరిశుద్ధుడు, అతనికి నీవు నీ తుమ్యమునిచ్చావు, అతనికి నీవు నీ ఊరియమునిచ్చావు. అంటే నీ సత్యాన్ని అతనికి ఇచ్చావు, నీ వెలిగింపును అతనికి ఇచ్చావు. కాబట్టి దిస్ ఈజ్ ది సెకండ్ ఫ్రూట్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్స్. మన ఆశీర్వాద ఫలంలో రెండవది అని దేవుడు అతి శ్రేష్టమైన అనుభవం మనం కలవారంగా జీవించనున్నది ఆయన యొక్క అభిష్టము అయ్యింది అని. కీర్తనకారుడు దావీదు ఇప్పుడు ఒక మాట అంటారు. 119వ కీర్తన గ్రంథం. ఇందాక నేను తుమ్మీము సత్యము అని చెప్పాను కదా, వాక్యము అని. 119వ కీర్తన 99వ వచనం అండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నాకు విశేషమైన జ్ఞానం, నా బోధకులకు అందరికంటేనూ నాకు విశేషమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఇచ్చింది ఏమిటి అని అంటే దేవుని దివ్యమైన వాక్యమే ఆ జ్ఞానాన్ని వారికి ప్రసాదించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ జ్ఞానం ఒక వ్యక్తి జీవితంలో ఇక్కడ వాక్యమని మనం చూస్తాం. అదే రెండవదిగా కొలసీ పత్రికకు మనం వెళితే 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు అపొస్తలుడు ఒక మాట అంటాడు. కొలసీ పత్రిక మనం ధ్యానం చేశాం. ఆ 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తములైనాయి. ఎవరిలో? క్రీస్తులో. కాబట్టి 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఏమంటాడంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరం క్రీస్తులో వసిస్తుంది అంటాడు. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో పౌలు ఏమంటాడు అంటే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునైనాడు. క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునైనాడు. కాబట్టి ఈ మాటలన్నిటి ద్వారా మనకు అర్థమవుతుంది, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మన జీవితములలో ఆయనే మనకు తుమ్యమునిచ్చాడు, ఆయనే మనకు ఊరియమునిచ్చాడు. ఆ 1వ అధ్యాయం 1వ కొరింథీయులోనే 30వ వచనానికి వస్తే ఆయన మూలముగా మనకు జ్ఞానమునై ఉన్నాడు. మనకు జ్ఞానం. కాబట్టి క్రీస్తు మనకు సత్యం, క్రీస్తు మనకు జ్ఞానం. దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. యోహాను 1:1 ఆయన వాక్యం. అంతేకాదు ఇక్కడ జ్ఞానానికి మనం వస్తే, గ్రహింపుకు వెలిగింపుకు మనం వస్తే ఆయనలోనే మన జీవితంలో ఆ గ్రహింపు వెలిగింపు మనకుంది. కాబట్టి ఇక్కడ నేను ఈ తలము ముగించబోతుండగా మనకు అనుభవించుకుంటే ఒక ముఖ్యమైన మాట నీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఈ లోకంలో రక్షించబడిన దేవుని ప్రజలు మన జీవితాలలో మనం ఇలాంటి సత్యమును, ఇలాంటి జ్ఞానమును, ఇలాంటి తుమ్యమును, ఊర్యమును మనం కలవారంగా ఉండడం చాలా విశేషం. ఎందుకు విశేషము అనంటే ఆ సత్యం అనేది మన జీవితంలో లేకపోతే, ఆ జ్ఞానము మన జీవితంలో లేకపోతే మన జీవితములలో మనం దారి తొలుగుతాం. We cannot walk according to this truth, and also we cannot be helpers to the truth. And if we have no illumination in our lives, understanding of things in our lives, understanding of the ways which we need to walk, మనం నడవలసిన మార్గాల గురించి గ్రహింపు మనకు లేకపోతే, మనం చేయవలసిన పనుల గురించి గ్రహింపు జ్ఞానం మనకు లేకపోతే, దేవుని చిత్తమును గురించి జ్ఞానము గ్రహింపు మన జీవితాల కొరకు మనం లేకపోతే ఎలాగుంటుందో చూడండి. ఎలాగుంటుంది అనేది ఇందాకనే మనం చెప్పుకున్న ఆ భాగంలోంచి ఒక మాటకు వస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం.
ఆ దినమందే వారిలో ఇద్దరు అమ్మాయికి వెళుతూ ఉండేది. ఎలాగుంటుంది? అమ్మాయికి వెళుతూ ఉంటాం మన జీవితాల్లో. We go down to the Emmaus. గడిచే కొద్ది దినాలు దిగవకు ఎమ్మోయికి వెళుతూ ఉంటాం. But the purpose of the Lord for us, as days go by in our lives, is to go to Jerusalem. దినములు సంవత్సరాలు మన జీవితంలో గడిచే కొలది మనం యెరూషలేముకి ఎక్కి వెళ్ళాలని. 84వ కీర్తన 7వ వచనం. వారు నా నాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేస్తారు, వారు అక్కడ దేవుని సన్నిధిలో వారు అగపడతారట. ఇట్ ఈస్ నాట్ డౌన్వర్డ్ బట్ ఇట్ ఈస్ అప్వర్డ్. ఇట్ ఈస్ నాట్ వితౌట్ అన్ అండర్స్టాండింగ్ బట్ విత్ మచ్ అండర్స్టాండింగ్. It is not not understanding the Christ who walks with us, but it is understanding the Christ with us. క్రిందకు పోవడం కాదు, పైకి పోవాలి. అంతేకాదు, అజ్ఞానంలోనికి అర్థం కాని పరిస్థితులే కాదు, సరైన గ్రహింపు కలిగి క్రీస్తు వారితో ఉన్నా కూడా వారైన క్రీస్తుని గుర్తుపట్టని స్థితిలో కాదు, క్రీస్తు మనతో ఉన్నాడు అని గ్రహింపుతా మన జీవితంలో పైకి వెళ్ళడం. తుమ్మెము ఉరియము ఉన్నాయా నీకు? డూ యూ హ్యావ్ దిస్ తుమ్మెం అండ్ ఊరియం విచ్ ఆర్ ఆఫ్ గాడ్ గివన్ టు యూ? దేవునివే నీకు అనుగ్రహించబడ్డాయా ఈ తుమ్మెము ఈ ఊరియము నీ జీవితంలో? అప్పుడు మన జీవితంలో ఎలాగా నడుచుకుంటాం? ఒక వచనం చదువుతాను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, దయచేసి రండి. 5వ అధ్యాయము ఎఫెసీలు రాసిన పత్రిక 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనండి. 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనండి. విన్నారే చక్కని మాటలు, 3 మాటలు మళ్ళీ చదవండి. దినాలు చెడ్డవి కాబట్టి సమయం పోనీకు సిద్ధం చేసుకోవాలి, అజ్ఞానులుగా జ్ఞానులు నడుచుకోవాలి, అంతేకాదు అవివేకులం కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి. ఇది తుమ్మేము, ఇది ఊరేము. ఈరోజు మన జీవితంలో ఇటు తుమ్మేము ఊరేము కలిగి ఉందాము గాక. ఈ తుమ్మేము ఊరేము ఎవరికి ఇచ్చాడట? ఆ మాట కూడా చెప్పడం అవసరమే. యూ హ్యావ్ గివెన్ యువర్ తుమ్మేం అండ్ ఊరేం టు దై హోలీ వన్. దయచేసి మాట గమనించండి, నీ పరిశుద్ధునికి. ఇఫ్ వీ డు నాట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ హోలీనెస్ ఇన్ అవర్ లైఫ్స్, in our day-to-day Christian life, it is not possible for us to receive, to have this truth and this illumination for our lives. రక్షించబడం మాత్రమే కాదు, ఈ లోకంలో పరిశుద్ధులుగా మనం జీవిస్తుండాలి. జీవించలేకపోతే ఈ తుమ్మెము ఊరిములు ప్రభు మనకి ఇవ్వలేడు. అనుదిన క్రైస్తవ జీవితంలో మన అవసరం కొలది వీటిని మనం పొందలేము. అందుకనే చాలాసార్లు మన జీవితంలో రక్షణ పొందిన దేవుని బిడ్డలు అయినప్పటికీ చీకట్లో, అయోమయమైన పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో వెళుతానే ఉన్నాం. అందరూ అన్ని స్థాయిలో, అన్ని అంతస్తులో ఉన్నవారంగా. కాబట్టి ప్రభు మనకు కనికరించి మన జీవితంలో వాటిని మనకు అనుగ్రహించినట్లు మనం మన జీవితాలు సరి చేసుకుని పరిశుద్ధంగా మన జీవితంలో ముందుకు సాగుతాం. రండి, ఇక 3వ తలంపుకు మనం వద్దాం. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 8వ వచనం. 33వ అధ్యాయము 10వ వచనం అండి. 33:10. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి, వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. 33:10. ఎవరు వారు? లేవీలు. కాబట్టి లేవీలు నీ వాక్యాన్ని బట్టి నిబంధన గైకొన్నారు. తర్వాత వారు ఏం చేస్తారు? యాకోబునకు నీ విధులను,
ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రమును ఏం చేస్తారంటే వారు నేర్పుదురు అని. ఇలాంటి వారికి మలాకి 2వ అధ్యాయంలో ఒక పేరు పెట్టాడు. ఇందాక మనం 2వ అధ్యాయం చదివాం. మలాకి 2వ అధ్యాయము 2 దయచేసి ఇప్పుడు 7వ వచనం చదువుదాం. ఇందాక 2 చదివాం, ఇప్పుడు 7వ వచనం. మలాకి 2:7 యాజకుల గురించి మాట్లాడాడు. ఆ లేవి గోత్రం నుంచి వచ్చిన వారిని గురించే. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు ధర్మశాస్త్రం వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపబడెను. వినండి ఆ మాట. జనులు వారి నోట ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారట. కాబట్టి ఇక్కడ లేవిని గురించి మాట్లాడుతూ వారు నీ వాక్యాన్ని బట్టి నీ నిబంధన గైకొన్నారు, వారి యాకోబు నీ విధులను ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రం ఏం చేస్తారంటండి నేర్పిస్తారు. మలాకి 2:7 ప్రకారం వాళ్ళకు ఒక పేరు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి అంటే దే ఆర్ ది మెసెంజర్స్ ఆఫ్ ది లార్డ్. వారు యెహోవా యొక్క దూతలు అన్నటువంటి మాట. దూతలు బాగా దయచేసి అర్థం చేసుకున్న మాట. కాబట్టి దూతలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 1లో కూడా ఉంది. ఆ 7 నక్షత్రములు నీ కుడి చేత నా కుడి చేత నీవు చూచిన 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఇక 2-3 అధ్యాయాల్లో ఆ సంఘపు దూతకు రాస్తూ వచ్చాడు. టు ది ఏంజల్ ఆఫ్ ది చర్చ్ అట్ ఎఫెసస్. దానికే మెసెంజర్స్ అని కూడా మాట్లాడాడు. కనుక ఇక్కడ ఈ లేవి గోత్రం, లేవి గోత్రికులు, ఇంకా తర్వాత ఇజ్రా నెహెమ్యా గ్రంథాల్లో మనం చూస్తాం వారు ఎలాగా ఈ చక్కని దీవెన వారి జీవితంలో పొందారు. అంటే దైవ వాక్యమును, దేవుని ధర్మశాస్త్రమును వారు కలిగి వాటిని వారు ప్రజలకు బోధించేటటువంటి వారిగా ప్రభువైన దేవుడు ఉండ వారిని ఏర్పరచుకున్నాడు. ఆ మాట మనం చూస్తాం. అంటే ఏంటి ఇలాగ వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని ప్రసంగించడం అనే విషయానికి మనం వస్తే మలాకి 2వ అధ్యాయం 7 మనం చదివాం. ఇప్పుడు 6వ వచనానికి వెళ్దాం కాస్త పైకి. 6వ వచనం 2వ అధ్యాయము మలాకి గ్రంథం 6వ వచనం. దాని ఫలితం ఏమిటి, దాని ఎఫెక్ట్ ఏమిటి అనే విషయానికి మనం వస్తే ఇక్కడ ఒక చక్కని మాట ఉంది. 2:6 సత్యముల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బోధన ఏమాత్రం నువ్వు చేయక సమాధానం బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకుని వారై. వినండి చివరి భాగం. దోషము నుండి అనేకులను త్రిప్పుదురు. ది ఎఫెక్ట్ ఆఫ్ సచ్ మినిస్ట్రీ ఆర్ ది ప్రీచింగ్ అండ్ టీచింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ టర్నింగ్ మెనీ పీపుల్ అంటూ ది లార్డ్. అనేకులైన వారిని నీతిని అనుసరించి నడుచుకున్నట్లుగా ఏం చేయడం అంటండి త్రిప్పడమే. ఆ మాట దయచేసి గమనించండి, త్రిప్పడమే అని. ఈ విషయాన్ని గురించి క్రొత్త నిబంధనలు కూడా మనం చూస్తాం. ఆ రోజు జకర్యా ఎలిజబెత్లకు ఇవ్వబడిన కుమారుని గురించి దేవుడు తన దూత వారు చెప్పాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడు, ఎలియా ఆత్మ గలవాడై తన ప్రజలను అనేకులు తన దేవుడైన ప్రభు తట్టు తిప్పుతాడంట. టర్న్ ది మెనీ అంటు ది లార్డ్ దేర్ గాడ్. ఆ రోజు 1-12-18వ అధ్యాయంలో ఎలియా అదే చేశాడు. మీరెంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు. ఆ తర్వాత అల్టిమేట్గా ఫైనల్గా ఏమైంది తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అన్నాడు. అంటే టర్నింగ్ ది పీపుల్ who were worshipping and following the Baal to the Lord their God. బయలును ఆశ్రయించి పూజిస్తూ ఉన్న ప్రజలను ప్రభువైన దేవుని తట్టు వారు తిప్పాడు. ఏలియా, యోహాను అలాంటి వాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. తానే కాదు, ఈరోజు లోకంలో రక్షించబడిన దేవుని ప్రజలమైన మనం ఎవరము అనే విషయానికి మనం వస్తే, అంటే
యేసుప్రభు వారు చెప్పిన ఒక సందర్భమే నేను మీకు జ్ఞాపం చేస్తాను. లోకమునకు మీరు ఏమైనారు చెప్పండి, ఏమైనారు? వెలుగై ఉన్నారు. మంచిది. ఆడు ఉప్పై ఉన్నారని కూడా చెప్పాడు. అయితే వెలుగు ఈ మాట సందర్భంలో అవసరం. వెలుగై ఉన్నారు అని ఈ యోహాను గురించి కూడా యోహాను సువార్త 5వ అధ్యాయంలో 35వ వచనంలో ప్రభు ఒక మాట అన్నాడు, మీరు కొంతకాలం అతడు మండుచు ప్రజ్వలించుచున్న దీపమైనట్టు ఉండెను. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఆ దీపమై ఉండడం ద్వారా ఆయన ఏం చేశాడంటే అనేకులైన మిమ్మల్ని తమ దేవుడు, మీ దేవుడు ఆయన తోటి తిప్పారు. కాబట్టి మీరు ఆయన వెలుగులో ఉండి కొంతకాలం మీరు ఏం చేశారట? ఆనందించుతూ ఉంటుంది అన్నాడు. చూసారా? ఈ రోజున సంఘం అలాంటిదే. అందుకనే సంఘాన్ని గురించి దేవుని వాక్యంలో చెప్పబడిన పేర్లు అనేకములు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సంఘం అన్నప్పుడు ఏదో అనుకోవద్దు. సంఘం అన్నప్పుడు నీవే. యు ఆర్ ది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది చర్చ్. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఆ జీవముల దేవుని సంఘంలో ఒక భాగమే. కాబట్టి నీవు ఎవ్రీ ఇండివిజువల్ క్రిస్టియన్ బిలీవర్ ఈజ్ ది ల్యాంప్, ఈజ్ ది లైట్. వీఆర్ నేమ్డ్ యాజ్ లైట్ అండ్ ల్యాంప్స్. వెలుగు, జ్యోతులు, దీపములు అని మనం పిలువబడతాం బైబిల్లో. అయితే ఏం చేయాలి? దీపాలు అవి వెలుగుతూ ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో మనం గమనిస్తే 2వ అధ్యాయంలో పౌలు అపొస్తలుడు విశ్వాసులకు వచ్చి మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? 2వ అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:14 నుంచి, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులనై దేవుని కుమారులు ఉన్నట్లు సనువులు సంశయములు మాని సమస్త కార్యములు చేయటి. 16 అటు జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరు మీరు? లోకమందు జ్యోతులు. యు ఆర్ ది లైట్స్ ఇన్ ది డార్క్నెస్. యు ఆర్ ది లైట్స్ ఇన్ ది వరల్డ్. You are the light to the people, those who are in darkness. లోకంలో మీరు వెలుగు. చీకట్లో ఉన్న మానవాళి జీవితాలకు మీరు వెలుగు. మీరు దీపాలై ఉన్నారు. ఇప్పుడు దీపం ఏం చేస్తుందో మనకు తెలుసు. దీపం ఏం చేస్తుంది అని అంటే, ఆ దీపం ఒక వ్యక్తికి సరైన మార్గాన్ని చూపిస్తుంది. 119వ కీర్తన 105వ వచనం, దావీదు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు, నీ వాక్యము నా పాదములు, దీపమును నా త్రోవకు ఏమైంది? వెలుగు. సో ప్రతి విశ్వాస రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ తన జీవితంలో ప్రార్థనాపూర్వకంగా చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపించేవారుగా, చీకట్లో ఉన్న వారికి నడుచున్నట్టు సరైన త్రోవను చూపించేవారుగా, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని చెప్పే స్వరముగా అనేకులకి లోకంలో ఉండడం అనేది అవసరం. అందుకని అర్థం చేసుకుందాం. ఈరోజు మన జీవితాలలో ఇలాగున దేవుని వాక్యమైన సత్యమును, అంతేకాదు ఊరియము, ఆ వెలిగింపును మన జీవితంలో కలవారంగా, హ్యావింగ్ అండర్స్టూడ్ ది ట్రూత్, ది గాడ్స్ వర్డ్ విచ్ ఇస్ ది ట్రూత్, హ్యావింగ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది గాడ్స్ వర్డ్ and the very Christ Jesus with the Savior, understanding and experiencing the very power of Jesus unto this salvation. ఈ లోకంలో అనేకులుగా మనం దాన్ని చూపవలసిన వారంగా ఉన్నాం. తద్వారా ఏం చేస్తాం? యాకోబు అంటాడు 5వ అధ్యాయంలో, రండి దయచేసి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము యాకోబు పత్రిక, రండి దయచేసి 20వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు. విన్నారా? రెండవది, మరణము నుండి ఒక ఆత్మను రక్షించి. మూడవది,
అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. కాబట్టి ఇది ఈ క్రమంలో జ్ఞాపం చేస్తాను. ఇలాగా ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తున్నారు అని అంటే, పాపిని వారి తప్పు మార్గం నుంచి మళ్ళిస్తూ ఉన్నారు, లేక సత్యము నుంచి తొలగిపోయిన ఒక విశ్వాసిని 19వ వచనంలో మళ్ళీ సత్యానికి మళ్ళిస్తూ ఉన్నారు. పాపినేమో చీకటిలోంచి వెలుగులోనికి, తర్వాత తప్పిపోయిన బలహీనమైన విశ్వాసిని మరలా సత్యంలోనికి. తద్వారా ఏమవుతుంది అని అంటే, అనేక మంది యొక్క పాపములను కప్పుతున్నారు, కవరింగ్ ది మెనీ సిన్స్. తర్వాత 4వది ఏమవుతుంది అని అంటే, వారిని ఆత్మను రక్షించుతున్నారు. మరణం నుంచి అనేక ఆత్మలను ఏం చేస్తున్నారట? రక్షిస్తున్నారు. ఇది లేవీకి ఇవ్వబడింది. అందుకనే లేవీలో ఆ ప్రకారం ధర్మశాస్త్రం బోధిస్తూ ఎట్లు దేవుని వాక్యాన్ని అనేకులను త్రిప్పుతూ వచ్చారు. సో ఇట్ ఈస్ ది థర్డ్ ఫ్రూట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏమిటి అని అంటే, హ్యావింగ్ రిసీవ్డ్ ది వెరీ వర్డ్ విచ్ ఈస్ థుమ్మిమ్ ది ట్రూత్, అండ్ హ్యావింగ్ రిసీవ్డ్ ది యూరిమ్ ది అండర్స్టాండింగ్, and experiencing the illumination, the revelation in our lives. అలాగా అనేకులకు మనం సాక్షులుగా ఉండి లోకానికి వెలుగుగా ఉండడం మన జీవితాల్లో. కాబట్టి ఆ సత్యము వెలుగు కలవారంగా ఈ లేవీ గోత్రం వారు పొందిన దీవెన ప్రజల మధ్య దేశమంతట్లో, పరగ ప్రాంతంలో కాదు, వారున్న ప్రజల మధ్య ప్రాంతంలో అన్నిట్లో తిరుగుచు ఈ ప్రకారం దేవుని వాక్యాన్ని బోధించారు. యాకోబుకు ఆయన విధులను, ఇశ్రాయేలుకు ఆయన న్యాయ కట్టడలను బోధిస్తూ దేవుని తట్టు వారు తిరుగుతూ వచ్చారు, తిప్పుతూ వచ్చారు. సరే, ఈ దీవెన గురించి నేను ముగించినప్పుడు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒక మాట జ్ఞాపం చేయాలి. కొన్నిసార్లు ఇలాగా చేయడం ఏమి దీవెనబ్బా, ఊరూరు తిరిగి, గ్రామం తిరిగి, ప్రాంతం తిరిగి, ప్రజలు తిరిగి కష్టపడి చేస్తే ఇదే దీవెన అని అనుకుంటారా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. చాలాసార్లు ఇది మనకెందుకు వచ్చిందే, ఎవడో ఏదారిన పోతాడులే అని చెప్పేసి అనుకుంటే అది కాదు. 12వ అధ్యాయం చూడండి, ఆ దీవెన ఏంటి. ఇప్పుడు ఇక్కడ మనకు తేటగా ఉంది. 3వ వచనం, దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. వినండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. కాబట్టి ఆకాశమందుల జ్యోతులు వారు. అంతేకాదు, వారు నీతి చేసేవారు నక్షత్రములు నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు వారు. ఇది దీవెన కదా. అందుకనే మత్తయి సువార్తలో కూడా 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, వారు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల ఏమవుతారంటే తేజరిల్లుదరు. కాబట్టి అర్థం చేసుకొని మన జీవితాల్లో 3వదిగా ఈ లేవి యొక్క ఆశీర్వాదము 3వ ఫలం ఏంటో మనం చూసాం. ఈరోజు అటు ఫలం కలిగే అనుభవంలో ప్రభు మహిమ కొరకై ముందుకు సాగుదాం. 4వ తలంపు కొద్దాం. 2 దయచేసి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 11వ వచనం. 33:11. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుము. ఇక్కడ ఇలాగుంది. అయితే ఇంగ్లీష్లో ఇంకోసారి మాట ఉంది, 33:11 ఇంగ్లీష్లో దయచేసి. బ్లెస్ ది లార్డ్, బ్లెస్ లార్డ్, లార్డ్, ఓ లార్డ్ బ్లెస్ ది సబ్స్టెన్స్ ఆఫ్ లేవి. సబ్స్టెన్స్ ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు రాసుకోండి ఆ మాట. అక్కడ మోషే అంటాడు, యెహోవా లేవి యొక్క సబ్స్టెన్స్ను ఆశీర్వదించు. సబ్స్టెన్స్ అంటే ఏంటి? వాళ్ళ సంపాదన,
వాళ్ళ ఆస్తి అని. సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి వెళ్తే అదే మాట వాడాడు. రండి ఇంగ్లీష్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. 3:9 ఇంగ్లీష్లో. సామెతలు 3:9 ఇన్ ఇంగ్లీష్. విత్ దై సబ్స్టెన్స్, విత్ ది ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ దై ఈల్డింగ్స్. కనుక మనకు తెలుగులో నీ రాబడంతటిలో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగం, ఇది సబ్స్టెన్స్. కాబట్టి మోషే లేవిని గురించి అక్కడ మాట్లాడేటప్పుడు 33వ అధ్యాయం 11వ వచనం ఏమంటాడంటే, ప్రభువా లేవి యొక్క ఆస్తిని, లేవి యొక్క సంపాదనను, లేవి యొక్క రాబడిని నీవు ఆశీర్వదించు. చక్కని మాట. కాబట్టి 4వది ఆశీర్వాద ఫలం. ఇక ఆ విషయాన్ని గురించి మీరు చదవండి, తర్వాత నేను సింపుల్గా చెప్పి దాటిపోతాను. ఏంటంటే లేవీని గురించి దేవుడు మాట్లాడేటప్పుడు యాకోబు మోషేది ఏమన్నాడంటే లేవీకి స్వాస్థ్యం లేదన్నాడు. నిజమే. షిమ్యోను లేవీల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అదే మనం చెప్పుకున్నాం. షిమ్యోను గోత్రానికి అక్కడ స్వాస్థ్యం పంచిపెట్టినాక కనపడదు. అంతేకాదు తర్వాత లేవి కూడా స్వాస్థ్యం లేదు. ఎక్కడ? అక్కడ కనాన్ దేశంలో. అయితే దేవుడు ఏమన్నా తెలుసా, నీ భాగమును, నీ స్వాస్థ్యమును, నీ ఆస్తిని ఎవరిని? నేనే. ఐ యామ్ యువర్ పోర్షన్ అన్నాడు ప్రభువైన దేవుడు. అంతేకాదు మరొక మాట, ప్రజలు తీసుకుని వచ్చేటి అర్పణలు, కానుకలు అవి లేవీలకు దేవుడు ఇచ్చాడు. లేవి కాండం బలుల గురించి మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఆ మాట చదివాం, ఆ విషయాన్ని గురించి ధ్యానించి. సో ది లీవైట్స్ హూ మినిస్టర్డ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరంలో సేవ చేసే యాజకులు లేవీలైన వారికి దేవుడు దేవుని కొరకు తీసుకొచ్చే అర్పణలో భాగాన్ని ఇచ్చాడు, వారికి ఒక సంపాదన ఇచ్చాడు. కనుక తర్వాత వారికి వారి పశువులు కూడా కొంత ప్రాంతం ఇచ్చాడు, మనం చూస్తాం. అందుకనే దేవుడు వారిని మర్చిపోలేదు అనే విషయం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ మాట మనందరి విషయంలో కూడా వాస్తవమే. దేవుడు ఈ లోకంలో ఎన్నో రకాల ఇబ్బందులు, కష్టమైన క్లిష్టమైన స్థితి పరిస్థితులు కూడా వెళుతున్నప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టాడు. నిశ్చయముగా ఎవరి భాగం ప్రభువైన దేవుడు అయ్యాడో ఆయన అన్నాడు లేవీలతో కదా, ఆ మాట నేను చెప్పాను. అయితే క్రొత్త నిబంధనకు వస్తే అక్కడ ఇదే మాట మనం చూస్తాం. ఏమని? 1 కొరింథీ 3వ అధ్యాయం చివరిలో మాట్లాడుతూ పౌలు అపొస్తలుడు అంటాడు కదా, క్రీస్తు దేవుని వాడు, మీరు క్రీస్తు వారు, మీవన్నీ ఎవరివి? క్రీస్తువన్నీ ఎవరివి? మీవే. ఆల్ థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ యువర్స్ అన్నాడు. కాబట్టి క్రీస్తు మనవాడు. అంతేకాదు క్రీస్తును మనం కలిగి ఉంటే క్రీస్తులో మనకు కావలసినవన్నీ ఆయన మనకిస్తాడు, మనకేం తక్కువ చేయడు. అయితే చాలాసార్లు మనమేమనుకుంటామంటే ఇదిగో వాళ్ళ ఆస్తిమంతుల వలె, ఆస్తిమంతుల వలె, వారికున్న దానికి వలె నాకు ఉండాలి. అది తప్పు. కాబట్టి ప్రభు మనకి ఏమి ఇచ్చాడో అది ఆయన ఏం మనకు తక్కువ చేయడు. ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకు. ఇతరులతో అంటే చాలాసార్లు ఎవరితో పోల్చుకుంటామంటే ఇంకెక్కువ ఉన్నవారితో మనం పోల్చుకొని చూసుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఇంత ఉంది, నాకేది అంటాం. అందుకని నేనేం చెప్తున్నానంటే నీకంటే తక్కువ వారిని ఒకసారి చూడు, ఆ వారితో పోల్చుకో. అప్పుడేమంటాం? ప్రభు వాళ్ళకి చాలా తక్కువగా ఉంది, నాకు ఎంతో ఎక్కువ ఇచ్చామంట. అయితే మనం బుద్ధి ఎట్లాంటిదంటే ఎప్పుడు ఇంకా మనకంటే ఎక్కువైన వారితో పోల్చుకుంటుంటాం. అది సరికాదు. నిశ్చయముగా దేవుడు ఎవరికి స్వాస్థ్యమై ఉన్నాడో, ఎవరి భాగమై ఉన్నాడో వారి జీవితాల్లో ఈ లోకంలో జీవానికి సంబంధించిన ఆస్తి పాస్తులు కూడా దేవుడు ఇస్తాడు, రాబడినైనా ఆశీర్వదిస్తాడు. అందుకనే మనకందరికీ బాగా తెలిసిన వాక్యం 128వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో 1 నుంచి కూడా చెబుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు.
నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. కాబట్టి ప్రభువైన దేవుడు మనకిచ్చే దీవెన. ఎఫెసీ 1:3 పలుపర్యాలు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైనవే కాదు, శరీర సంబంధమైనవి కూడా క్రీస్తులో మనకిస్తాడు. అందుకనే యేసే అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతింపకూడి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని అన్నాడు. తర్వాత మరొక మాట జ్ఞాపం చేయాలి. ఎందుకంటే ఇక్కడ 11వ వచనంలో అతను చేయ కార్యం, 2వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 7వ వచనంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ప్రభువైన దేవుడు అంటాడు, 2:7 దయచేసి చూడండి. నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. వేరే మాట జ్ఞాపం చేస్తాను. ఈ గొప్ప అరణ్యంలో నీవు సంచరించిన కాలం ఆయనకు తెలియను, 40 సంవత్సరాలు. ఆ మాట గమనించండి. ఆయనకు తెలియను, ఆయనకి ఎరికే. నీకేమీ తక్కువ కాదు. ఎందుకు? ఆయన నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, నీ చేతుల కష్టమును ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు నమ్మతైన వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన తప్పిపోయేవాడు ఏమాత్రమును కాదు అని. కాబట్టి 2వది జ్ఞాపం చేస్తున్నాను. 3వదిగా మరొక మాట జ్ఞాపం చేయాలి. అతడు చేయు కార్యమును అంగీకరించము అంటే బ్లెస్ ది వర్క్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అని నేను ఇప్పుడు 2వది జ్ఞాపం చేశాను. ఒక వాక్యం ద్వితీయోపదేశకాండం 2:7లో. అయితే మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. 1వ కీర్తనలో మనం చూస్తాం. ఆ మాట దయచేసి రండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ కీర్తనల గ్రంథం 3వ వచనం. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. చక్కని మాట. అతడు చేయనిదంతయు సఫలమగును. ఎలాగవుతుంది? మనం ఆదికాండం 39వ అధ్యాయానికి వెళితే ఆ యోసేపు పోతిఫర్ ఇంట ఉండగా దేవుడు అతను తోడైండను కనుక అతడు చేయు కార్యములన్నీ దేవుడిని యెహోవా అతని చేతిలో సఫలం చేశాడట. ఇది 3వదిగా ఇక్కడ మనం చూస్తాం. అతడు చేయు కార్యమును అంగీకరించము అని. నిశ్చయముగా ఒక వ్యక్తి జీవితంలో అది ఎంతో ధన్యమైందే కదండి, ధన్యమైందే కదా. కాబట్టి ఈ లోకంలో స్వాస్థ్యం, తర్వాత ఈ లోకంలో మన చేతుల పనులను దీవించడం, అంతేకాదు ఈ లోకంలో మనం చేసే ప్రతి కార్యాన్ని ప్రభువైన దేవుడు మన చేతుల్లో సఫలం చేయడం అనేది వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఇది ఎంతటి ఆశీర్వాదం. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ఆశపడతాం, ప్రభువా ఈ కార్యం నాకు సఫలం చేయి, నా చేతుల కష్టాన్ని దీవించు, నాకు ఈ కొరత లేకుండా సాయం చేయి. అవును, తప్పు కాదు ఇది ప్రభుని అడగడం. అయితే ఇంకోటి తప్పని సంగతి నేను ఇందాకనే చెప్పాను, ఇతరులు పోల్చుకోక నీకంటే పైవాడిని, అది కాదు, ఈ ప్రార్థన చేయి. కాబట్టి మోషే దీవెన 4వదిగా లేవి జీవితంలో మనం చూస్తాం. అందుకనే లేవి గోత్రపు వారికి స్వాస్థ్యం లేకపోయినా, ఇశ్రాయేల్ మధ్య వారికి భూభాగం లేకపోయినా, వారు విత్తకపోయినా, వారు పోయకపోయినా, వారు వారి భార్యలు వారి పిల్లలు వారి జీవితాల్లో ఎప్పుడు లోటు లేదు. నాట్ ఓన్లీ ది మెన్ అండ్ దేర్ వైఫ్స్ ఉమెన్, not only the men and women, but their sons and daughters, they were all being blessed in this aspect. ఈ విషయంలో వారందరూ కూడాను ఆశీర్వదించబడిన వారే. కాబట్టి ఇదే 4వదిగా చూస్తాం. అయితే ముగింపులో ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. మన జీవితాల్లో ఈ 4వ ఫలం ఎవరైతే అనుభవించి ఆనందిస్తున్నామో
అటు మనం అందరం ఏం చేయాలి అనేది ఒక మాట. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం మరలా ఒకసారి తెరిచి మీరు తర్వాత చదవండి. ఏమంటాడు అక్కడ? నీ రాబడంతట్లో ఆయనకు భాగమే, నీ ఆస్తిలో భాగమే, నీ దేవుడిని యెహోవాని ఏం చేయమన్నాడని చెప్పండి? ఘనపరచు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ in our receiving this blessing in our life by our God, the purpose behind that is to honor the Lord even with our substance. With this blessing given of God, దేవుని వలన ఈ ఆశీర్వాదం పొంది అనుభవించే వారంగా ఇటు ఆస్తితో, ఈ భాగంతో, ఈ దీవెనతో ప్రభు అయిన దేవునికి ఇచ్చి ఆయన ఘనపరచడం మన జీవితాల్లో నేర్చుకోవాలి. ఇది కేవలం మనకే కాదు, అర్థం చేసుకుందాం. ఆ ప్రకారం ప్రభు మహిమ కొరకే మనం జీవిస్తాం. చివరిగా నేను వస్తున్నాను. 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. రండి దయచేసి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 11వ వచనం. 11వ వచనం చివరి భాగం. అతని విరోధులను, అతని ద్వేషించు వారును లేవకుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము అని. అతని విరోధులను, అతని ద్వేషించు వారును. ఏ మాట! ఇంత హోలీ వన్, పరిశుద్ధుడు, భక్తుడు, దేవుడు ఇంతగా దీవించండి ఆ వ్యక్తి, ఆ గోత్రం, ఆ కుటుంబం. అయితే వారిని గురించి దేవుడు ఈ మాట అనడం ఏంటి అని మనకు ప్రశ్న వస్తుంది. ఇదేంటి దేవుడు ఈ మాట అనడం అంటే? అతనికి విరోధులు ఉంటారా? అతన్ని కూడా ద్వేషిస్తారా అనేది మాట. కాబట్టి ఇశ్రాయేలు సమాజంలోంచి ప్రత్యేకించబడ్డారు, దేవుడు ఏర్పరచుకున్నాడు. వారు చేయవలసిన పని వీరు చేస్తున్నారు. అర్థమైందా? అంతేకాదు దేవుని తరపుగా వారి ఎదుట నిలబడుతున్నారు, వారి తరపుగా దేవుని ఎదుట వారు నిలబడుతున్నారు, యాజకులు, లేవీలు. మరి అలాంటి వారి మీద ద్వేషం ఏంటి? అలాంటి వారికి విరోధంగా లేవటం ఏంటి? ఏం పరిస్థితులు ఇవి అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారం వారికి విరోధులు, వారిని ద్వేషించేవారు చూస్తాం. ఈ ద్వేషము అనేది ఒకవేళ ఈ లేవీల విషయానికి మనం వెళితే ఎందుకని వచ్చింటో తెలుసా? మేమేమో పొలాలమ్మడి పోయి కష్టపడి సంపాదించి చెమటోడ్చి చేసి తీసుకొని వస్తే దేవుని మందిరంలో భాగాలు ఇస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? ఊరగా తింటా త్రాగుతూ ఉన్నారు. ద్వేషం అంటే ఊరగా తింటా తాగుతూ ఉన్నారనేది మీ గ్రహింపు, కొంతమంది గ్రహింపు. అర్థమైందా? కాబట్టి వారికి ఉండే పని, వారి సేవ ఏంటో ఇందాక చూసాం. కనుక ప్రజల మధ్య తిరుగుతూ, వారికి వాక్యం చెబుతూ, వారికి బుద్ధి చెబుతూ, వారిని హెచ్చరిస్తూ, వారిని దేవుని మళ్ళిస్తూ, వారిని దైవ మార్గాలు నడిపిస్తూ, ఎన్ని ఆత్మ సంబంధమైన వాటి చేత వారిని నింపుతున్నారు వీరు. అందుకే పౌలు అపోస్తలులు కొత్త నిబంధనల సందర్భంలో మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? మా వల్ల మీరు పొందుతున్నటువంటి ఆశీర్వాదాలు ఆత్మ సంబంధం ఎన్నో, మీరిచ్చే ఆ శరీర సంబంధమైనవి ఏమాత్రం వాస్తవంగా అలాగ వాక్య పరిచయం చేసేటి వారు రెట్టింపు భాగం వారికి ఇవ్వాలి, వారిని ఘనపరచండి, శ్రేష్టమైన వాడికి ఇవ్వండి అని క్రొత్త నిబంధనలు కూడా చెప్పడం మనం చూస్తాం. కళ్ళంతో ఒక ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని దేవుని వాక్యంలో వ్రాయబడింది. మరి అలాంటి వారికి దేవుడు వారి కొరకు ఇచ్చిన స్వాస్థ్యం, భాగం విషయంలో ద్వేషం ఎందుకు? అది ప్రభువైన దేవుడే ఏర్పాటు చేశాడు. బాగా అర్థం చేసుకోండి. ఆ భాగాలు లేవీలకు, వారితో ఇశ్రాయేలుతో స్వాస్థ్యం ఇవ్వకుండా లేవీలకు ఆ భాగాలు నియమించినప్పుడు, ఆ భాగాలు దేవుడే నియమించగా దాని విషయమై నువ్వు ద్వేషించడం ఎందుకని? నువ్వెందుకు ద్వేషం పెట్టుకుంటావు? నువ్వెందుకు అసూయ పెట్టుకుంటావు?
మనకు తెలుసు కొత్త నిబంధనలో ఉదాహరణలు, ఉపమానాలు. 9 గంటలకి కొంతమంది పిలిచాడు, 12ంటికి కొంతమంది పిలిచాడు, 3ంటికి కొంతమంది పిలిచాడు, 6ంటికి కొంతమందిని పిలిచాడు. అయితే ఉదయం 9 గంటలకు వచ్చినవాడికి ఒకటే కూలి ఇచ్చాడు, సాయంకాలం వచ్చినవాడికి 6 గంటలకు వచ్చినవాడికి ఒకటే, గంట సేపు పని చేసినవాడికి ఒకటే కూలి ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు ఉదయం వచ్చి మేము ఇంత కష్టపడితే చెమట వచ్చి మాకేంది ఒక దేనారం ఇచ్చావు, వాళ్ళకు ఒక దేనారం ఇచ్చావు, వాళ్ళతో మామూలు సమానులుగా చేసేవి ఏంటంటే నీకు ఒక దేనారం ఇస్తారని కదా నేను ఏర్పాటు చేస్తున్నది పని కొరకాయ, నీ దేనారం నీకు ఇచ్చిన సంతోషంతో పో, అది నాకు ఇష్టమైతే నా ఆస్తిలో భాగం వాడికి ఇవ్వడం నువ్వెందుకు అసూయ ద్వేషం నీకు అని ఇన్ని వాక్యంలో రాసి ఉంచినా ఇంకా ద్వేషాలు మా జీవితాల్లో మానుకోము చాలాసార్లు. అర్థమైందా? అంటే ఏదో ఇట్లా సేవలో పరిచయంలో ఉన్నటువంటి వారనే కాదు, కొన్నిసార్లు సహవిశ్వాసులు కూడా ఈ రోజుల్లో లోకంలో ఏమైనా మనం ఎవరమైనా పొందాము అంటే దేవుడు ఇస్తేనే పొందాము. అయితే కొన్నిసార్లు విశ్వాసంలో ఒకరి మీద ఒకరు ద్వేషము అసూయపడుతుంటాం. కాబట్టి నాకు లేనిది వారికి ఎందుకు అనేది దేవుని మీద కూడా తిరిగి అసూయపడతాను. అదే మాత్రం సరైంది కాదు. ఇక్కడ మళ్ళీ విరోధులు అనే మాట, ద్వేషం విరోధం దేనికి అంటే మనకందరికీ బాగా పరిచయమైన ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను, నేను ముగించేస్తాను. సంఖ్యాకాండం రండి దయచేసి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఇందాక కూడా ఇక్కడ మనం వచ్చాం. 16వ అధ్యాయము 8-9 వచనాలు. కోరవతో ఇట్టాను, లేవి కుమారులార వినుడి. 9వ వచనం. ఆ తర్వాత ఇప్పుడు 10వ వచనానికి వెళ్దాం. ఆయన నిన్నును నీతో లేవీలేని నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొని కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తం నీవును నీ సమాజమును యెహోవాకు విరోధముగా పోగొన్నారు. అహరోనెవడు, అతని విరోధంగా మీరు సనగనేలా అని. మోషే ఎవడు, అతనికి విరోధంగా మీరు సనగనేలా అని. దేనికి సనుగుతున్నారు తెలుసా? ఆ పై వచనాలకు మనం వెళితే ఏమీ మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటారే. 3వ వచనం చివరిలో మోషే ఆహారంతో, మోషే ఆహారంలో హెచ్చించుకున్నారా? కాదు. అది వారికి ఇవ్వబడింది. ఆ నాయకత్వం వారికి ఇవ్వబడింది, ఆ యాజకత్వం వారికి ఇవ్వబడింది. అది దేవుని వల్లనే వారికి అనుగ్రహించబడింది. వారికి ఎందుకు అనుగ్రహించబడింది? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇట్ వాస్ బికాస్ ఆఫ్ దేర్ కాన్సిక్రేషన్ టు ది లార్డ్. ఆ కాన్సిక్రేషన్ అనే సందర్భంలో నేను మరొక మాట జ్ఞాపం చేశాను. టు ది హై పర్పస్ టు విచ్ దే వర్ కాల్డ్, దే రెస్పాండెడ్. వారు పిలుపున్న ఉన్నతమైన పిలుపునకు వారు జవాబిచ్చారు, స్పందించారు. అందుకే వారికి ఇచ్చాడు. ఆ 4 తలంపులు మళ్ళీ కలిపితే యెహోవా పక్షంగా ఉండేవారు ఎవరో నా ఎదుగు రండి అన్నప్పుడు మోషే 32వ అధ్యాయంలో లేవి గోత్రపు వారు వచ్చారు. దేవుడు వారికి ఇచ్చాడు. నీకెందుకు గొనుగు, నీకెందుకు సనుగు? వారికి ఉంటే ఏంటి, వారు తింటే ఏంటి, వారి సమృద్ధి ఉంటే ఏంటి, వారు అనుభవిస్తే ఏంటి, వారు అధికారం చేస్తే ఏంటి, దేవుడు వారికి ఇచ్చాడు. అది అర్థం చేసుకోవాలి మన జీవితాల్లో. కాబట్టి ఇట్టి వారికి విరోధంగా ఇట్లా లేవీలుగా ఆ సమాజంలో ఉండి అందరూ సేవ చేసిన వారనే కాదు, సహవిశ్వాసులుగా మన జీవితాల్లో ఏమైనా పొందాము, కలిగి ఉన్నామంటే దేవుని వల్లే మనం కలిగి ఉన్నాం, పొంది ఉన్నాం. కాబట్టి ఈ విషయాల్లో ఒకరి విషయంలో ఒకరు ద్వేషం, అసూయలు, తర్వాత ఒకరిని ఒకరు ఎదిరించుకోవడం, అంతేకాకుండా ఒకరికి ఒకరు విరోధంగా లేవడం, ఇది ఏమాత్రం సరైంది కాదు అని అది ఇక్కడ మనం చూస్తాం. అలాగా చేయడం అనేది ఏమిటో మోషే మాటల్లో మనకి ఇందాకనే చదివాం. 11వ వచనం చివరిలో, ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగొన్నారు, దేవునికే విరోధంగా పోగొన్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏ సేవకులమైనా, ఏ పరిచారకులమైనా, నాయకులమైనా, ఏ విశ్వాసులమైనా మన జీవితాల్లో ఈ పాపం చేస్తాం, యెహోవాకు విరోధంగా పోగవుతాం. అలాగైతే మనం ఏమాత్రం నిలవలేము. కాబట్టి జాగ్రత్త కలిగి దైవ భీతి భయం కలవారమే మన జీవితంలో
ప్రభు కొరకు నమ్మకం ముందుకు సాగిపోదాం. ఇప్పుడు మోషే వారిని గురించి మాట్లాడుతూ 5వ దీవెన ఏంటి అని అంటే 33వ అధ్యాయము రండి దయచేసి. 33వ అధ్యాయము. ఇలాంటివన్నీ వస్తాయి. ద్వేషాలు, అసూయలు, పగలు, విరోధాలు వస్తాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో 11వ వచనం చివరిలో అతని విరోధులను, అతని ద్వేషించు వారిని లేవకూడనట్లు వారి నడుములను విరగొట్టుము. జాగ్రత్త, వారి నడుములను విరగొట్టము అన్నటువంటి మాట. అంటే ఏం చూపిస్తుంది ఇక్కడ అంటే, అల్టిమేట్లీ గాడ్ హ్యాడ్ కాజ్డ్ దిస్ ట్రైబ్ యాజ్ ట్రయంఫెంట్ ఓవర్ ఆల్ సచ్ సర్కమ్స్టాన్సెస్, అపోజిషన్స్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో వారు ఎదుర్కొనే ఈ ద్వేషాలు, విరోధాలు, ప్రతికూలతలు, పోరాటాలు, వీటన్నిటిలో కూడా అల్టిమేట్ విజయం, చివరి విజయం దేవుడు వారికి ఇచ్చాడు. అది బ్లెస్సింగ్. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నాం? నేను ఇలాగా పరిశుద్ధునిగా, రక్షించబడిన దేవుని బిడ్డగా, లేకపోతే ప్రభుకోసముగా జీవిస్తూ, ఆయన పరిచయం చేస్తూ, ఆయన విశ్వాసిగా నేను ఆయన్ని ప్రేమిస్తూ యథార్థంగా జీవిస్తుంటే నా జీవితంలో ఈ విరోధాలు, ఈ ద్వేషాలు, ఈ ప్రతికూలతలు, ఇంత శత్రుత్వాలు ఏమిటి, నేను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుందని తలస్తున్నావా విశ్వాసి? లేక సేవకుడా, బాధ్యులా? మనం ఎవరమైన ఇవి సహజమని చెప్పాను. ఇవి ఖచ్చితంగా తప్ప ఉంటాయి. అయితే వీటన్నిటిలో దేవుడు నీకు విజయాన్ని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీ విరోధులను, ద్వేషించు వారిని వారి నడుములో ఆయన విరగొడతాడు. ఆయన అనడంలో ప్రభు అయిన దేవుడు నీకు విజయాన్ని ఆయన ప్రసాదిస్తాడు. కాబట్టి ఇలాంటి వాటిలో అధైర్యపడకు, కృంగిపోకు, విడిచిపెట్టుకు నీ ధైర్యాన్ని. ప్రభుని హత్తుకో, గట్టిగా నిలబడు. ప్రభు మాయమ కొరకాయి. అన్యులు ద్వేషించని, ఇరుగుపొరుగు వారు ద్వేషించని, విశ్వాసులు నిన్ను ద్వేషించని, నీ మీద అసూయపడని, లేక తోటి సేవకులు నీ మీద అసూయపడని, ఏమన్నా చేయని. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుకిష్టులుగా నమ్మకంగా ఉండి జీవించు. ప్రభు మాయమ కొరకాయి. నిశ్చయముగా నీది విజయం. ఆ ప్రకారమైన ప్రభు మనల్ని సిద్ధం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.